అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను మీ గీతావాణి. ఇప్పుడు మనం వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచికను ఆస్వాదిస్తున్నాం. 4వ భాగంలో జరిగిన కథను అతి క్లుప్తంగా తెలుసుకుని 5వ భాగంలోకి ప్రవేశిద్దాం. శబరి కపట నాటకమాడి తల్లిదండ్రుల్ని నమ్మించి మోసం చేసి హిప్పీ అయిన జాన్తో కలిసి పారిపోతుంది. ఇక 5వ భాగంలో కథ ఈ విధంగా మొదలవుతుంది. రుక్మిణి యంత్రంలా భర్తను అనుసరించింది. ఆమె మనస్సు పరిపరి విధాల ఆలోచించసాగింది. శబరి ఎక్కడికి వెళ్ళింది? ఆదిత్య ఈరోజు రాడని చెప్పిందిగా, ఇంటికే వెళ్ళిందా? లేక? రుక్మిణి నిలువెల్లా వణికిపోయింది. రంగారావు గంభీరంగా కూర్చున్నాడు. రుక్మిణి ఏదో అడగాలనుకుంది, కానీ కంఠం పెగల్లేదు. కారు ఇంటి ముందు ఆగింది. రుక్మిణి పరుగులాంటి నడకతో ఇంట్లోకి వెళ్ళింది. బేరీ బేరీ అంటూ శబరి గదిలోకి నడిచింది. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. తలుపులు నెట్టింది. శబరి గదిలో లేదు. బేరీ బేరీ అని కేకలు పెట్టింది. ఏంటమ్మా, అమ్మాయి గారు మీతోనే వచ్చారుగా అన్నది వంట మనిషి సుబ్బమ్మ. రుక్మిణి సుబ్బమ్మ ముఖంలోకి పిచ్చి చూపులు చూసింది. సుబ్బమ్మ, అమ్మాయి రాలేదా? రంగారావు అడిగాడు. లేదండి. ఎక్కడికి పోయి ఉంటుందబ్బా అన్నది రుక్మిణి. రంగారావు ఆదిత్యకు ఫోన్ చేసి ఏదో మాట్లాడాడు. రుక్మిణి రంగారావు పాలిపోయిన ముఖాన్ని చూసింది. ఉన్నాడా? ఉన్నాడు. ఇక్కడికే బయలుదేరుతున్నాడట. సెకండ్ షోకి వెళ్దామన్నదట. దీనికి బొత్తిగా భయం లేకుండా పోయింది. మళ్ళీ ఎవరింటికి వెళ్ళిందో సాగదీసింది రుక్మిణి. ఆదిత్య వచ్చాడు. 9 దాటినా శబరి రాలేదు. రంగారావు శబరి గదిలోకి వెళ్ళాడు. ఎదురుగా దిండు మీద ఉత్తరం కనిపించింది. చేతిలోకి తీసుకున్నాడు. కాళ్ళు వణుకుతున్నాయి అతనికి. అదేమిటి, ఎవరు రాశారు? వెనకే వచ్చిన రుక్మిణి ఆత్రంగా అడిగింది. రంగారావు వినిపించుకోలేదు. డాడీ, నేను వెళ్ళిపోతున్నాను. శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పాను. అయినా మీరు వినిపించుకోలేదు. పిల్లలకు ఊహ తెలిసాక, స్వంతగా ఆలోచించడం వచ్చాక కూడా తల్లిదండ్రులే వాళ్ళ కోసం ఆలోచించడం, పెద్దవాళ్ల ఆలోచన ప్రకారం పిల్లలు నడుచుకోవాలని కోరుకోవడం అన్యాయం. మీ అభిప్రాయాలకు విలువలకు అనుకూలంగా మీ పిల్లలు ప్రవర్తించాలని కోరుకునే మీకు నేనేం చెప్పినా అర్థం కాదు. అందుకే వెళ్ళిపోతున్నాను. నాకు ఈ జీవితం పట్ల గౌరవం లేదు. ఈ విలువలంటే అభిమానం లేదు. కొత్త విలువలు కావాలి. కొత్త జీవితం, మీరు ఊహించలేని జీవితం నాకు కావాలి. నేను కోరుకునే జీవితం మీకు దారుణంగా కనిపిస్తుంది. అందుకే నేను ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను. ఊరి బయట కాలువలో పడి ఈ రొటీన్ జీవితం నుంచి విముక్తురాల్ని కాబోతున్నాను. నీళ్లలో నాని ఉబ్బిపోయి అసహ్యంగా తయారయ్యే ఈ శరీరం కూడా మీకు దొరకకుండా ఉండాలని కోరుకుంటున్నాను. మీరు బాధపడతారని తెలుసు. అమ్మ ఏడుస్తుందని కూడా తెలుసు. మిమ్మల్ని బాధ పెట్టడం నాకు బాధగానే ఉంది. ఈ 2 రోజులు నేను మీతో నాటకం ఆడాను. అంత కృత్రిమంగా ప్రవర్తిస్తూ లోపల ఎంత బాధపడ్డానో మీకు అర్థం కాదు. అలా నటించడానికి కారణం మీరే. లేకపోతే నాకు బయటకు వెళ్ళే అవకాశం దొరకదు. కాపలా కాస్తారు. అందుకే అలా ప్రవర్తించాను. ఆదిత్య లాంటి హిపోక్రాట్ని వివాహం చేసుకుని నేను సుఖపడలేను. అందుకే వెళ్ళిపోతున్నాను. మీకు, మమ్మీకి నా తుది నమస్కారాలు. సెలవు. మీ బేరీ. అమ్మ అంటూ గావు కేక పెట్టాడు రంగారావు. అంతవరకు భర్తను గమనిస్తూ నిల్చుని ఉన్న రుక్మిణి నడుం విరిగిపోయినట్టు కూలబడింది. ఇంట్లో పనివాళ్లంతా పరిగెత్తుకొచ్చారు. అయ్యో, ఏమైందండి? బేరీ ఎక్కడికి వెళ్ళి పోయిందండి? ఏం చెప్పను, మళ్ళీ తిరిగి రాని చోటుకే అంటూ రంగారావు 2 చేతులతో తల పట్టుకుని నేల మీద కూలబడ్డాడు. బేరీ అంటూ రుక్మిణి విరుచుకొని పడిపోయింది. ఆదిత్య అక్కడి దృశ్యం చూస్తూ స్థాణువులా నిలబడిపోయాడు. చూసావా నాయన, అదెంత పనిచేసిందో? రంగారావు బావురుమన్నాడు. ఆదిత్య రంగారావు ముందు పడి ఉన్న ఉత్తరం తీసుకుని గబగబా చదివేశాడు. శబరికి తనను చేసుకోవడం ఇష్టం లేదా? అందుకే ఆత్మహత్య చేసుకుందా? ఆదిత్యకు నమ్మాలనిపించడం లేదు. మరేదో కారణం ఉండాలి. తనెవరినైనా ప్రేమిస్తుందేమో. అతన్ని చేసుకోవడానికి తల్లి తండ్రి అభ్యంతరం పెట్టుంటారు. రంగారావు గారు ఏడుస్తూ కూర్చుంటే ఎలా? చేయవలసింది ఆలోచించండి. అయ్యో, ఏం చెయ్యాలి?
ఇంకెక్కడి నా బిడ్డ? లబలబలాడిపోతున్నాడు. పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి, మనం కాలువ దగ్గరికి వెళ్దాం పదండి. అదేదో నువ్వే చూడు బాబు. ఆదిత్య పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. రంగారావు స్నేహితుల ఇళ్లకు ఫోన్ చేసి త్వరగా రావాల్సిందిగా చెప్పాడు. పదండి, మనం కాలువ దగ్గరికి వెళ్దాం అన్నాడు రంగారావు దగ్గరికి వచ్చి. ఇది ఏమైపోతుందో బాబు, స్పృహ లేకుండా పడి ఉన్న భార్య కేసు చూస్తూ అన్నాడు రంగారావు. డాక్టర్కి ఫోన్ చేశాను, వచ్చి మత్తు ఇంజెక్షన్ ఇస్తాడులేండి. మిసెస్ గుప్తా బయలుదేరింది, 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఈ లోపల వీళ్ళంతా చూసుకుంటారు, పదండి. రంగారావును రెక్క పట్టుకుని లేవదీశాడు ఆదిత్య. కాలువ గట్టున శబరి చీర జాకెట్టు కనిపించాయి. అది చూసి రంగారావు బావురుమన్నాడు. నేను నీకేం తక్కువ చేశానమ్మా? ఎందుకు ఇంత పనిచేసావు? నీకేం తక్కువైందని నిలువునా ప్రాణం తీసుకున్నావు తల్లి. ఊరుకోండి రంగారావు గారు, మిస్టర్ సేన్ అన్నాడు. నా పెంపకంలోనే ఏదో లోపం ఉంది. అల్లారు ముద్దుగా కష్టం సుఖం తెలియకుండా పెంచాం. ఇది తప్పు, ఇది మంచి అని ఏనాడు చెప్పడానికి ప్రయత్నించలేదు. నెత్తి బాదుకుంటూ పిచ్చివాడిలా అంటున్నాడు. పోలీసులు కూడా వచ్చారు, ఈతగాళ్ళు వచ్చారు. శవం కోసం గాలింపు మొదలైంది. రంగారావును బలవంతంగా ఇంటికి తీసుకొచ్చారు. రుక్మిణికి డాక్టర్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇల్లంతా జనంతో కిటకిటలాడిపోతూ ఉంది. తలా ఒక మాట అంటున్నారు. బంగారు బొమ్మలా ఉండేది. గలగల పారే సెలయేరు గుర్తొచ్చేది ఆ పిల్ల మాట్లాడుతూ ఉంటే. అయినా అంత కష్టం ఏమొచ్చింది ఇంత పని చేయడానికి? ఈ పిల్లలు మరీ అర్థం కాకుండా తయారవుతున్నారు. తన కొడుకు పెద్ద సమస్యగా తయారైనందుకు మదన పడుతున్న ఒక తల్లి అన్నది. ఇంకా చిన్నదే, చదువుకుంటున్నది. పెళ్ళికి అంత తొందరే వచ్చిందో? తల్లి తొందర పెట్టి ఉంటుంది. రుక్మిణి ఆధునిక భావాలు గల స్త్రీ. ఆమె పెళ్ళికి తొందరపడిందంటే ఏదో ఉండి ఉండాలి. పోలీసు కుక్కలాంటి ఒక స్త్రీ తన తెలివిని వెలిబుచ్చింది. అవును, ఏదో బలమైన కారణమే ఉండి ఉండాలి. పాపం, ఒక్కగానొక్క బిడ్డ. అందుకే అన్నారు, ఒక బిడ్డ బిడ్డ కాదు, ఒక కన్ను కన్ను కాదని. పిదప కాలం పిదప బుద్ధులు. తలొక మాట అంటున్నారు. మత్తుగా పడి ఉన్న రుక్మిణి చుట్టూ చేరిన ఆడవాళ్లు. 2 రోజులు వెతికినా శవం దొరకలేదు. కాలవలో కొత్త నీరు రావటం, లాకులు తెరవటం వల్ల శవం చాలా దూరం కొట్టుకుని పోయి ఉంటుందని పోలీసుల అభిప్రాయం. ఓ 10 రోజుల తర్వాత 50 కిలోమీటర్ల దూరంలో పాచిపోయి చేపలు తినేసి గుర్తు తెలియని యువతి శవం ఒకటి ఒడ్డున తేలినట్లు పోలీసులకు రిపోర్ట్ వచ్చింది. పోలీస్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి రంగారావుకు ఈ విషయం చెప్పాడు. రంగారావు మదన పడసాగాడు. పూర్తిగా కుళ్ళిపోయింది. తన శబరి, తన అందాల శబరి గుర్తు తెలియకుండా కుళ్ళిపోయింది. శవాన్ని అక్కడి నుంచి కదిలించడానికి వీల్లేదట. ఏ కీలుకు ఆ కీలు ఊడి వచ్చేస్తుందట. అది శబరి శరీరమో కాదో తను గుర్తుపట్టాలట. ఏమండి, అమ్మాయికి రాళ్ల గాజులు కావాలటండి, సాయంత్రం వెళ్ళి కొందామా? రంగారావు చివ్వున తల ఎత్తి చూశాడు. మతిపోయిన భార్యను చూస్తుంటే రంగారావు కళ్ళల్లో నీరు తిరిగింది. నాకంటే నువ్వే అదృష్టవంతురాలివి రుక్కు. నీకు మతిపోయింది, అందుకే అమ్మాయి నీకు మిగిలింది. అమ్మాయితో మాట్లాడుతున్నావు, ఆమె కోర్కెల్ని వింటున్నావు అనుకున్నాడు మనసులోని రంగారావు. మాట్లాడరేమండి, బేరీ ముఖం చూడండి ఎంత చిన్నబోయిందో. శూన్యంలో బేరీ రూపాన్ని చూస్తూ అన్నది రుక్మిణి. అలాగే, సాయంత్రం వెళ్దాం అన్నాడు రంగారావు. వంట మనిషి సుబ్బమ్మ వచ్చి రుక్మిణిని గదిలోకి తీసుకెళ్ళింది. తనకు మతిపోలేదు, అందుకే ఈ బాధ. పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. నేను రాలేనయ్యా, నా బిడ్డను ఆ రూపంలో చూడలేను. మీ అమ్మాయో కాదో ముందు చూడండి సార్, చూసినా మీరు గుర్తుపట్టలేకపోవచ్చు. నేను రాలేను. మరి శవాన్ని? పదండి వస్తాను అంటూ రంగారావు బయలుదేరాడు. రంగారావు ఆ శవాన్ని చూడలేకపోయాడు. కాదు కాదు, తన శబరి కాదు, బంగారు బొమ్మ శబరి. ఎంత కుళ్ళిపోయినా ఇంత భయంకరంగా. రంగారావు తలలో రక్తనాళాలు చిట్లడానికి సిద్ధంగా ఉన్నాయి. మా అమ్మాయో కాదో నాకు తెలియటం లేదు. నా బిడ్డ కాకపోతే నా బిడ్డ లాంటి మరో బిడ్డ ఏ తల్లిదండ్రుల కడుపులో చిచ్చు పెట్టిందో. ఒకవేళ నా బిడ్డేనేమో, నాకు మతిపోతూ ఉంది. రంగారావు వచ్చి కారులో కూర్చున్నాడు. సార్, డ్రైవర్ సుబ్బన్న పిలిచాడు. ఏం సుబ్బన్న, మీరు
కోప్పడినంటే ఒక సంగతి చెప్తాను సార్. చెప్పు. ఇంకా కోప్పడే అహం కూడా నాలో ఉందనే అనుకుంటున్నావా అన్నట్లుంది రంగారావు కంఠం. అమ్మాయి గారు చీర విప్పేసి ఒడ్డున పెట్టేశారు కదా సార్? అవును. మరి ఈ శవం ఒంటి మీద ముతక చీర ఉంది చూశారుగా? రంగారావు ఆలోచనలో పడ్డాడు. అయినా అమ్మాయి గారు చీర విప్పేసి నీళ్ళలో ఎందుకు పడతారు సార్? పైగా ఒంటి మీద నగలు మాత్రం తీయలేదు. నిజమే. ఈ ఆలోచన ఇంతవరకు ఎవరికీ రాలేదే. పోలీసులకు నగలు ఉన్నట్టు రిపోర్ట్ ఇవ్వలేదు. అందుకే వాళ్ళు ఆ విషయం గురించి ఆలోచించి ఉండరు. నాకేమీ అర్థం కావట్లేదు సుబ్బన్న. బుర్ర పనిచేయటం లేదు. అమ్మాయి గారు చచ్చిపోలేదు. చివ్వున తల తిప్పి డ్రైవర్ ముఖంలోకి చూశాడు. చచ్చిపోలేదా? నిజమా? నీకెలా తెలుసు? మరి ఇంతవరకు చెప్పలేదే? అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడుంది? అది తెలియదు సార్. మరి చచ్చిపోలేదని అంటున్నావు? నాకు అలా అనిపిస్తుంది సార్. దానికి కారణం ఉండాలిగా. సుబ్బన్న, ఏదో నా నుంచి దాస్తున్నావు. దయచేసి నీకు తెలిసిందేదో చెప్పు. అర్థింపుగా గద్గద స్వరంతో అడిగాడు సుబ్బారావు. సుబ్బన్న ఆలోచిస్తూ ఉండిపోయాడు. చెప్పు సుబ్బన్న, నీకు తెలిసిందేదో దాచకుండా చెప్పు. అమ్మాయి గారు ఆ హిప్పీ గాళ్లతో వెళ్ళిపోయినారేమో అని నాకు అనుమానం సార్. సుబ్బన్న, దాదాపు అరిచాడు రంగారావు. సుబ్బన్న మాట్లాడలేదు. ఎందుకు వచ్చింది నీకు ఆ అనుమానం? సుబ్బన్న తటపటాయించాడు. మొదటి నుంచి తనకు తెలిసిందంతా చెప్పాలనుకున్నాడు. మళ్ళీ అపరాధం తన మీదకు నెట్టేస్తారేమోనని భయం కలిగింది. చెప్పవే. ఆ రోజు ఆ హిప్పీవాడు మన ఇంటికి వచ్చాడు కదా సార్? మీరు కొట్టబోయారు కూడా. అందుకే నాకు అలా అనిపిస్తోంది. వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు సార్. అమాయకుల్ని మత్తుమందులకు అలవాటు చేసి ఆకర్షిస్తారు. ఒకరోజు అమ్మాయి గారు రిక్షాలో మత్తుగా వచ్చారు, గుర్తుందా సార్? వాడే ఇచ్చి ఉంటాడు ఆ మత్తుమందు. రంగారావు ఆలోచిస్తూ ఉండిపోయాడు. అవును, సుబ్బన్న చెప్పింది నిజం కావచ్చు. తనకు ఆ ఆలోచన రాలేదు. మరి ఆ చీర కాలు ఒడ్డున? అనుమానం రాకుండా ఉండాలని అలా చేసి ఉండొచ్చు సార్. వాళ్ల బట్టలు వేసుకుని వెళ్ళిపోయి ఉంటారు అన్నాడు సుబ్బన్న. ఉంగిడి పడిన గొడ్డులా చూశాడు రంగారావు. సుబ్బన్న, ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదు? రంగారావు కంఠంలో దుఃఖం పెళ్ళుపికింది. ముందే చెప్తే నన్ను బ్రతకనిస్తారా బాబు అనుకున్నాడు. ముందు నాకు అనుమానం రాలేదు సార్. శవం దొరకలేదంటే ఆలోచించాను. వాళ్ళు ఎక్కడుంటారో తెలుసా? ఎవరు? వాళ్లే, ఆ హిప్పీలు. తెలుసుకున్నాను. అక్కడికి వెళ్ళాను కూడా. అందరూ వెళ్ళిపోయారు. అక్కడెవరూ లేరు. ఎక్కడికి? తెలియదు సార్. అక్కడ ఒక చిన్న ఇరానీ హోటల్ ఉంది సార్. ఆ హోటల్ వాళ్ళు చెప్పారు 10 రోజుల కిందట అందరూ వెళ్ళిపోయారు. అమ్మాయి గారు కూడా వాళ్ళతో వెళ్ళిపోయి ఉంటారు. పోలీస్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళు వెతికి పట్టుకుంటారు సార్. నీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది? మొన్ననే సార్. మీకు చెప్పాలంటే భయం వేసింది. అమ్మాయిని ఎవరైనా చూశారా? చూసిన వాళ్ళెవరూ లేరు సార్. కానీ వాళ్ళతోనే వెళ్ళిపోయి ఉంటారు. శబరి బతికి ఉందా? హిప్పీల్లో కలిసిపోయాక మళ్ళీ తిరిగి వస్తుందా? చిరిగిన బట్టల్లో మత్తులో ఊగిపోతూ, మురికి ఓడుతూ, చెప్పులు కూడా లేకుండా తన శబరి హిప్పీల మధ్యలో తిరుగుతోందా? శబరి బ్రతికి ఉన్నందుకు సంతోషించాలా, లేక హిప్పీలతో కలిసిపోయినందుకు విచారించాలా? శబరి ఇంత నికృష్ట జీవితాన్ని వరించిందా? ఈ సంగతి 10 మందికి తెలిస్తే తను తల ఎత్తుకోగలడా? సార్, పోలీసులకి రిపోర్టు ఇవ్వను. అక్కర్లేదు. రంగారావు మనసులో ఏదో పదార్థం గడ్డ కట్టిపోతూ ఉంది. సుబ్బన్న రంగారావు ముఖంలోకి చూశాడు. సుబ్బన్న, సార్, ఈ సంగతి ఎవ్వరికీ చెప్పకు. సుబ్బన్న ఆలోచనలో పడ్డాడు. వెతికించి ప్రయోజనం ఏమిటి? ఒకవేళ శబరి కనిపించినా ఇంటికి వస్తుందా? తీసుకొచ్చి నేనేం చెయ్యాలి? పెళ్ళి చేయగలనా? అందుకే చచ్చిపోయిందని అనుకుంటాను సుబ్బన్న. అందులో ఉన్న ఊరట బతికి హిప్పీల మధ్య విచ్చలివిడిగా తిరుగుతోంది అనుకోవటంలో లేదు. శబరి చచ్చిపోయింది. శబరి బతికి లేదు. శబరి చచ్చిపోయింది. పోయింది. పిచ్చివాడిలా వల్లించాడు. నువ్వు కూడా అలాగే అనుకో. ఎవ్వరికి చెప్పకు. అలాగే సార్. ఈసారి సుబ్బన్న కంఠంలో జీర పలికింది.
ఇంకా నెలవంక పొడవలేదు. చుక్కలు మిణుకు మిణుకుమంటున్నాయి. కృష్ణ ఒడ్డున శిథిల దేవాలయం గోడ వారగా నిలబడి జ్యోతి నది అవతల ఒడ్డుకేసి చూడసాగింది. కృష్ణలో వరద నీరు ఉరకలు తీస్తోంది. కృష్ణ కట్ట మీద ఎవరో వస్తున్న అలికిడయింది. జ్యోతి గోడవారగా నక్కి నక్కి నడిచి దేవాలయం లోపలికి ప్రవేశించింది. తనకు ఇచ్చిన ఆదేశాలను మననం చేసుకుంటూ గర్భగుడిలో ప్రవేశించింది. బుస్ బుస్మని ధ్వని, మధ్య మధ్య గీచ్ గీచ్ అనే అరుపులు. సంచిలో నుంచి పెన్ టార్చ్ తీసి వెలిగించింది జ్యోతి. ఆమె రక్తం గడ్డకట్టినట్టు అయిపోయింది. పడగ విప్పి నిలబడ్డ గోధుమ వన్నె కోడెతాచు బుసలు కొడుతూ చీలిన నాలుకలు విసురుతోంది. పడగ కింద రక్తసిక్తమైన చుంచు ఎలుక ఎగిరిగిరి పడుతుంది. శత్రువు ఎదురైతే విప్లవకారుడు ఏం చేస్తాడో వినది. కానీ పాము ఎదురైతే ఏం చేయాలి? దళంలో విప్లవ జీవితం ఎలా ఉంటుందో ఇంకా తనకు తెలియదు. పాము అలాగే నిశ్చలంగా నిలబడి ఉంది. నాలుకలు ఊదడం మినహా వేరే కదలిక లేదు. తను ఇలా ఎంతసేపు నిలబడాలి? పాము ఎంతసేపు నిలబడుతుంది? పాము పడగకు ఆమెకు ఉన్న దూరంతో పాటు కాలం కూడా ఆగిపోయినట్టు అనిపించింది. ముందున్న భయం ఇప్పుడు తనలో లేదు. ఇంతవరకు తన కాళ్ళు భూమికి అతుక్కుపోయినట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రయత్నిస్తే తను కదలగలదు. ఎటు కదలాలి? ఎటు వెళ్ళాలి? పామును చూస్తే మనిషికి భయం. మరి మనిషిని చూస్తే పాముకు భయం లేదా? పల్లెటూరులో చిన్నప్పుడు తాతయ్య చెప్పాడు, మనిషిని చూస్తే పాముకు చచ్చేంత భయమని. కానీ పాముని చూడని పట్నవాసం వాళ్లకు పామును తలుచుకుంటేనే భయమని తాతయ్యే చెప్పాడు. తాచు పడగ మీద నుంచి పూర్తిగా చూపు తిప్పకుండానే పాము వెనగ్గా కనిపిస్తున్న విగ్రహాన్ని, గర్భగుడి గోడను చూసింది. పాముకు పారిపోవటానికి మార్గం కావాలి, అవకాశం దొరకాలి. దొరికితే పారిపోతుంది. మరి మనిషి మార్గం, అవకాశం దొరికితే పారిపోతాడా? తాతయ్య మనిషి కూడా పారిపోతాడు అన్నాడు. పాము మనిషి ఒకటేనా తాతయ్య అంటే? ఒకటే అన్నాడు. మనిషి పారిపోతాడేమో కానీ విప్లవకారుడు పారిపోడు. అయితే విప్లవకారుడు మనిషి కాడా? కాడు, కాడు, ముమ్మాటికి కాడు. అవకాశం దొరికితే ప్రాణభీతితో పారిపోయేవాడు విప్లవకారుడు కాడు, కానే కాడు. కానీ మనిషే విప్లవకారుడవుతాడు. విప్లవకారుడైన మనిషి పారిపోడు. రక్తం ఓడుతున్న చుంచు పాము పడగ నీడలో ఎగిరెగిరి పడుతూనే ఉంది. ఇంకా ఈసారి 4 కాళ్ల మీద బోర్లా పడ్డది. విరిగిపోయిన మెడను ఈడ్చుకుంటూ మెల్లగా పాకసాగింది. పాము విగ్రహం చాటుకు జరజరా పాకిపోయింది. మరుక్షణంలో పెద్ద కీచుమంటూ శబ్దం, తరువాత నిశ్శబ్దం. జ్యోతి నిట్టూర్పు విడిచింది. ఒక్కొక్క అడుగే వెనక్కు వేసింది. అంతవరకు తనను చూస్తున్న రాతి విగ్రహం రూపురేఖలు కళ్ళల్లో మెదిలే. అది ఏ దేవతో పోల్చలేకపోయింది. అనంత కోటి దేవతల్లో అదొక దేవత. దేవత పాదాల ముందున్న గడ్డి పూలు వాడిపోయి ఉన్నాయి. గుడిలో నుంచి బయటకు వస్తూనే టార్చ్ ఆపేసింది. ధ్వజస్తంభం దాటి అడుగులు అడుగు వేసుకుంటూ పడిపోయిన ప్రహరీ గోడ దాటి కృష్ణ కట్ట మీదకొచ్చి నుంచుంది. ఎటూ జనసంచారం లేదు. నది ఆవలి ఒడ్డుకేసి చూడసాగింది. ఒడ్డును తాకుతున్న కృష్ణ అలల నురుగులో తెల్లటి వెలుగు చుట్టుకుపోతూ ఉంది. తల పైకెత్తి ఆకాశం కేసి చూసింది. నల్లటి తెల్లటి మబ్బుల చాటు నుంచి నెలవంక పరుగులు తీస్తోంది. కృష్ణ మీద నుంచి వస్తున్న చల్లటి గాలికి చెంపల మీద అల్లరిగా కదులుతున్న ముంగురుల్ని వెనక్కు తోసుకుంటూ నిండుగా ప్రవహిస్తున్న నదికేసి చూడసాగింది. గుళ్ళో ఆమె చూసిందంతా చిన్న కలల అలల మెదలసాగింది. తన ఈ అనుభవాన్ని కామ్రేడ్స్కి చెప్తుంది. దీన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారో? తన ధైర్యానికి మెచ్చుకుంటారా? లేక ఇంత చిన్న విషయాన్ని గొప్పగా చెప్తూ ఉంది అనుకుంటారా? బుసలు కొడుతున్న పాము, గిలగిలా తన్నుకుంటున్న చుంచు ఇంకా తన కళ్ళ ముందు మెదులుతూనే ఉన్నాయి. పాము ఎందుకు వెళ్ళిపోయింది? తన శత్రువుని వదిలేసి ఆహారం కోసం వెళ్ళింది. శత్రువు కంటే ఆహారమే ముఖ్యమా? ప్రమాదంలో ఉన్న ప్రాణులకు ఆహారమే ముఖ్యమా? అయితే ఈ దేశంలో ఉన్న కోట్లాది జనం
ఎందుకు తిరగబట్టడం లేదు? విప్లవాలు పేదవాళ్ల నుంచి రావాలి కదా. అయితే తనలాంటి వాళ్ళు విప్లవోద్యమాల్లో ఎందుకు చేరాలి? తరతరాల నుంచి దోపిడీ చేయబడుతున్న శ్రామిక వర్గాన్ని జాగృతం చేయటమే తమ విప్లవ కర్తవ్యం. చైతన్యవంతులైన ప్రజలు తిరుగుబాటును లేవదీస్తారు, విప్లవాలను విజయవంతం చేస్తారు. అయితే 100కి 90 మంది నిరక్షరాస్యుల్ని, కటిక దారిద్ర్యంలో ఉన్న ప్రజల్ని చైతన్యవంతులుగా చేయటానికి మార్గం ఏమిటి? ఈ మార్గనిర్దేశకులు ఎవరు? ఆలోచన పరంపరల్లో కొట్టుకుపోతున్న జ్యోతికి దూరంగా వెలుగు కనిపించింది. అంతలోనే వెలుగు మళ్ళీ ఆరిపోయింది. వెలుగు కనిపించిన వైపు దృష్టి నిలిపి చూసింది. కృష్ణ కట్ట మీద తుమ్మ చెట్ల గుబురుల్లో నుంచి మళ్ళీ ఫ్లాష్. జ్యోతి చేతిలోని బ్యాటరీ లైట్ సమాధానం పలికింది. మళ్ళీ జవాబొచ్చింది. అవే సంకేతాలు. సందేహం లేదు, వాళ్లే. అవును, వాళ్లే. కామ్రేడ్స్ వచ్చారు, తన వైపే వస్తున్నారు. మరో క్షణంలో తన జీవితమే మారబోతోంది. విప్లవ దళంలో తను చేరిపోయే మధుర క్షణాలు కట్ట మీద కామ్రేడ్స్ వేస్తున్న ఒక్కొక్క అడుగుతో పాటు దగ్గర పడుతున్నాయి. జ్యోతి ఉద్రేకంతో 4 అడుగులు ముందుకు వేసింది. పొరపాటు. తను ముందుకు నడవకూడదు. తనకు అందిన సూచనల ప్రకారం తను ఉన్న చోటు నుంచి కదలకూడదు. వాళ్ళు పలకరించేదాకా పలకూడదు. తను ఎంత పొరపాటు చేసింది? గబగబా 4 అడుగులు వెనక్కి వేసి గుడి ప్రహరీ మలుపులో గోడవార నీడలో నిలబడింది. 2 కామ్రేడ్స్ చడీ చప్పుడు కాకుండా నడిచి వస్తున్నారు. వాళ్ళ పేర్లు మననం చేసుకుంది. వాళ్ళు ముందుగా అడిగే ప్రశ్న, దానికి చెప్పవలసిన సమాధానం అన్నీ గుర్తున్నాయి. 10 గజాల దూరంలో వాళ్ళు ఆగిపోయారు. జ్యోతి ఆతృతగా ఎదురుచూసింది. నది నిండుగా ప్రవహిస్తోంది. వెన్నెల తెల్లగా ఉంది. జ్యోతి సమాధానం చెప్పింది. అటు నుంచి మళ్ళీ ఏమీ వినిపించలేదు. జ్యోతి తను చెప్పిన సమాధానం, వాళ్ళు అడిగిన ప్రశ్నలో ఇమిడి ఉన్న అర్థాలను మరోసారి మననం చేసుకుంది. ఒంటరిగానే ఉన్నావా? ప్రశ్న. నన్నెవరూ చూడలేదు. సమాధానం. అంతా సరిగానే ఉంది. మరి వాళ్ళెందుకు ఆగిపోయారు? జ్యోతికి ఆదుర్దా ఎక్కువైంది. గాలి బిగబట్టి నిలబడి వాళ్ళకేసి చూడసాగింది. వాళ్ళు మళ్ళీ కదిలారు. తన వైపే వస్తున్నారు. జ్యోతికి తల మీద బరువు దించినట్టుంది. వాళ్ళు జ్యోతి ముందుకొచ్చి నిలబడ్డారు. మామూలు ప్యాంటు షర్ట్లో ఉన్నారు. సన్నగా చామనఛాయగా పొడవుగా ఉన్న వ్యక్తి ఒక అడుగు ముందుకు వేసి, నా పేరు సత్యం అన్నాడు. నా పేరు ప్రతిభ. సత్యం తన పక్కనే ఎర్రగా బొద్దుగా ఉన్న అతని కేసు చూశాడు. ఓకే, సందేహం లేదు. తరువాత ఆ సంగతి అడగొచ్చు. ముందు మనం ఇక్కడి నుంచి కదలాలి అన్నాడు రెండో వ్యక్తి. వీరు కామ్రేడ్ సుందరం. సత్యం పరిచయం చేశాడు. జ్యోతి నమస్కారం చేసింది. సుందరం పిడికిలి బిగించి సెల్యూట్ చేశాడు. జ్యోతి తన పొరపాటును గ్రహించింది. నాలుక ఖర్చుకుంది. 2 చేతులు జోడించడం బూర్జువా సంప్రదాయం. తను విప్లవ సెల్యూట్ చేసి ఉండాల్సింది. మళ్ళీ తను ఇప్పుడు సెల్యూట్ చేయడం ఎబ్బెట్టుగానే ఉంటుంది. కామ్రేడ్ ప్రతిభ, బయలుదేరండి. మీరు మా ఇద్దరి మధ్య నడవండి అంటూ సత్యం కదిలాడు. నా సూట్ కేసు, బ్యాగు అంటూ ఆగిపోయింది జ్యోతి. ఎక్కడున్నాయి? సత్యం అడిగాడు. ఇదిగో ఇక్కడే, గుడి లోపల పెట్టాను. సూట్ కేసు, బ్యాగ్తో రమ్మని చెప్పారా? చెప్పలేదు, తటపటాయించి అన్నది. మరైతే ఎందుకు తెచ్చారు? సామాన్తో వస్తున్న మిమ్మల్ని చూసి ఎవరైనా అనుమానించి వెంబడిస్తే ఏమయ్యేది? జ్యోతికి ఏం చెప్పాలో తోచలేదు. తను చేసింది పొరపాట. తనకు కావలసిన చీరలు, జాకెట్లు వాళ్ళ దగ్గర ఎందుకుంటాయి? ఒంటరిగా అర్ధరాత్రి పూట ఆడపిల్ల ఊరికి వెళ్తుందేమోనన్నా అనుకోవటానికి ఆస్కారం ఉంది. ఆ మాటే అనాలనుకుంది, కానీ అనలేకపోయింది. త్వరగా సామాన్ తీసుకురండి, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటానికి వీలేదు. సుందరం కంఠం ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది. ఇద్దరిలో ఒక్కరైనా తనకు తోడు వస్తారేమోనని ఆశించింది, కానీ ఎవరూ కదలలేదు. జ్యోతి గోడవారగా ఉన్న క్రీనీడలో నడిచి గుడిలో ప్రవేశించింది. పడగ విప్పిన పాము జ్యోతి మనసులో లేచి నిలబడింది. గుండె దడదడలాడింది. కాళ్ళు తడబడ్డాయి. తాచు కళ్ళ ముందు నిలబడ్డప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ భయంగా ఉంది. వాస్తవాల కంటే ఊహాజనితాలే ఎక్కువ భయాన్ని కలిగిస్తాయా? చేతిలో ఉన్న టార్చ్ లైట్ వెలిగించబోయి ఆగిపోయింది. వెలుతురు తన ఉనికిని తెలియజేస్తుంది. ఎందుకు టార్చ్ వెలిగించావని ప్రశ్నిస్తే
తనేం సమాధానం చెప్తుంది? పాముకే భయపడేదానివి శత్రువు ఎదురుపడితే ఏం చేస్తావని ప్రశ్నిస్తే? జ్యోతి అడుగులో అడుగు వేసుకుంటూ గుడిలోకొచ్చింది. కిందకు వంగి సూట్ కేసు అందుకుంది. చేతికి మెత్తగా చల్లగా తగిలింది. ఒళ్ళు జల్దరించింది. ఎగిరి వెనక్కు దూకింది. గడప దాటి జరజరా పాకుతూ వెన్నెల్లో కలిసి మెరిసిపోయింది గోధుమ వన్నె కోడె నాగు. జ్యోతి సూట్ కేసు సంచి తీసుకుని దాదాపు పరుగులోనే వచ్చి బయటపడింది. సుందరం ఉన్న చోటే ఉన్నాడు. సత్యం మరో 2 నిమిషాల్లో గుడి వెనక నుంచి వచ్చాడు. జ్యోతికి అర్థమైంది. సత్యం గుడి చుట్టూ పహరా తిరిగి వచ్చాడన్నమాట. విప్లవకారులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకున్నది జ్యోతి. సుందరం వెనక సూట్ కేసు సంచి పట్టుకుని జ్యోతి నడుస్తోంది. 5 నిమిషాల్లో ముగ్గురు కట్ట దిగి కృష్ణ ఒడ్డుకొచ్చారు. ఒడ్డున ఉన్న పడవ పక్కన తలగొడ్డ చుట్టుకుని ఒక మనిషి నిలబడున్నాడు. చొక్కా లేదు. పంచె బిగించి పైకి లాగి దోపుకునున్నాడు. కట్ట దిగిన వాళ్ళని చూస్తూనే చేతిలో ఉన్న బీడీని నీటిలోకి విసిరేశాడు. కొండయ్య, సుందరం పిలిచాడు. బాబు ఎక్కండి అన్నాడు కొండయ్య. నువ్వు బీడీ వెలిగించావా? ఎలుగు కనిపించకుండా గుప్పెట్లో వెలిగించుకున్నాను బాబు. చెయ్యి మూసే దమ్ములాగాను. కుతి ఉండబట్టలేక చేశా. తప్పైపోయింది. కొండయ్య, ప్రమాదం జరగనంత వరకు ఎన్ని తప్పులు చేసినా నష్టమేమీ లేదనుకో. కానీ మన చిన్న చిన్న తప్పులే ప్రమాదాలకు దారితీస్తాయి. అందువల్ల క్రమశిక్షణ పాటించడం మాత్రం మర్చిపోకూడదు. తప్పైపోయింది బాబు, మళ్ళీ పొరపాటు చేయను. సరే, పడవను నీళ్ళలోకి తొయ్యి. ముందు మీరెక్కండి బాబు, తర్వాత తోస్తాను. లేదు, ముగ్గురం ఎక్కితే నీకు నీళ్ళలోకి తొయ్యటం కష్టమవుతుంది. అయితే అమ్మాయి గారిని ఎక్కనివ్వండి. అంతా బురద దిగిపోతా ఉంది. జ్యోతి పడవలోకి ఎక్కి కూర్చుంది. ఒడ్డున ఉన్న పడవ ఎక్కడం తను అనుకున్నంత తేలిక కాదని అనిపించింది జ్యోతికి. కొండయ్య 4 అడుగులు నీటిలోకి లాగి పడవను ప్రవాహానికి అడ్డం తిరిగిపోకుండా గట్టిగా పట్టుకుని నిలబడ్డాడు. సుందరం, సత్యం నీళ్ళలోకి దిగి చెరి ఒకవైపు నుంచి ఎక్కి కూర్చున్నారు. కొండయ్య పడవను మరోసారి గట్టిగా లోపలకు తోసి అంచు పట్టుకుని మెల్లగా పడవలోకి పాకాడు. కొండయ్య ఎక్కుతున్నప్పుడు పడవ ఒరిగింది. జ్యోతి పళ్ళు బిగించి బింకంగా కూర్చుంది. వాలుకుపోతున్న పడవను తెడ్డు వేసి ఎగువకు నడపసాగాడు కొండయ్య. ప్రవాహానికి ఎదురు నడుస్తున్న పడవ ఎంతటికీ ముందుకు సాగుతున్నట్లు అనిపించలేదు జ్యోతికి. వాలుకు వెళితే త్వరగా ఒడ్డుకు చేరవచ్చు కదా, ఎందుకు మరి ఎదురు నడుపుతాడు? ఆ ప్రశ్న అడగాలనే ఉంది. కానీ ఆ మాత్రం కామ్రేడ్స్కు తెలియదా? చూశారా బాబు, ఏరు ఎట్లా పొంగుతా ఉందో. మనం వచ్చినప్పుడు ఇంత పొంగు లేదు, దూకుడు లేదు అన్నాడు కొండయ్య. పొంగిన వరద ఊరు నాడు ఏకం చేసినట్లు విప్లవోద్యమాలు ముందుకు సాగే ఈ సామాజిక వ్యవస్థను నేలమట్టం చేస్తాయి. జ్యోతి మనసులోనే అనుకుంది. అవును కొండయ్య, రేడియోలో ఫ్లడ్ వార్నింగ్ కూడా ఇచ్చారు అన్నాడు సత్యం. ఏంది బాబు? రేడియోలో వరద ప్రమాదం గురించి హెచ్చరిక చేశారట అనాలోచితంగా అని జ్యోతి సత్యం ముఖంలోకి చూసింది. మధ్యలో తను కల్పించుకొని చెప్పకూడదేమో. సత్యం అదేమీ పట్టించుకోనట్టుగా కూర్చున్నాడు. విప్లవకారుడు ప్రజల భాషలోనే మాట్లాడడం నేర్చుకోవాలి. ఎక్కడో చదివిన వాక్యం జ్యోతి స్మృతి పథంలో మెదిలింది. ఎగవన వానలు ముమ్మరంగా దంచితే ఈడ కిష్టమ్మ తల్లి పొంగుతుంది. ఇంత వరద ఈ 10 ఏళ్లుగా నేను చూడలేదు. గురకొయ్యలు పొడిచేదాకా ఈ వజాన వరద పొంగిందంటే కరకట్ట తెగొచ్చు. తెడ్లతో కొండయ్య తెగ శ్రమపడుతూ అన్నాడు. పడవ చీమల నడుస్తుంది. వాలుకు తిప్పితే పడవ వేగంగా నడుస్తుంది కదా. సుందరం కనుబొమ్మలు కలిపి చూశాడు. సత్యం పెదవులపై చిరునవ్వు తొణికిసలాడింది. పిచ్చి తల్లి, వరదలో వాలుకు పడ్డ పడవ అలివి తప్పుతుంది. అలివి తప్పిన పడవ బోల్తా కొట్టినా కొట్టొచ్చు. బలంతో తెడ్లు గుంజుతూ అన్నాడు కొండయ్య. వెన్నెల్లో సత్యం నవ్వడం గమనించింది జ్యోతి. జ్యోతి చెయ్యి పడవలోంచి బయటకు పెట్టి నీటిలో ముంచింది. చేతి వేళ్లను ఒరుసుకుంటూ నీరు ప్రవహిస్తూ ఉంటే ఏదో చెప్పలేని అనుభూతి కలుగుతూ ఉంది. కామ్రేడ్ ప్రతిభ, విప్లవం వరద లాంటిది. గాలి వాటుకు నీరు వాలుకు కొట్టుకుపోయే వాళ్ళనే మనం రివిజనిస్టులు అంటాం. నిజాయితీపరుడైన విప్లవకారుడెవ్వడో విప్లవోద్యమాలు సాయుధ పోరాట దశ చేరుకున్నప్పుడే తెలుసుకోగలుగుతాం. అంతవరకు విప్లవోద్యమాలలో అన్ని రకాల వాళ్ళు ఉంటారు.
కామ్రేడ్ సుందరం గంభీరంగా చెప్పుకుపోతున్నాడు. జ్యోతి మంత్రముగ్ధలా కూర్చుని వింటున్నది. పండు వెన్నెల్లో నిండు నీటిలో పడవ ఊగుతూ పోతూ ఉంది. తన ముందున్న విప్లవ జీవితాన్ని ఊహించుకుంటున్న జ్యోతి మనసులో ఆనందానుభూతులు కృష్ణ వరద నీటి కెరటాల్లా లేచి పడుతున్నాయి. దూరం అయిపోతున్న ఒడ్డు, తను వదిలి వచ్చేసిన ఒడ్డు గుడ్డి వెన్నెల్లో కలిసిపోయి కనిపించడం లేదు. పడవ నదిలో దాదాపు 4వ వంతు దాటింది. పడవ నడుపుతున్న కొండయ్య చెమటలు కక్కుతున్నాడు. క్షణక్షణానికి ప్రవాహ వేగం పెరుగుతూ ఉంది. ప్రవాహానికి ఓ మూలంగా నడుస్తున్న పడవ వేగం రాను రాను తగ్గిపోతున్నట్టుగా ఉంది. సుందరం బాబో, మీరు చెప్పే పేదోళ్ళ రాజ్యం ఎప్పుడొత్తదో కానీ పోలీసోళ్ల బెడద పడలేకున్నాం బాబా. ఏమైంది కొండయ్య? పోలీసులు నీపైన కూడా నిఘా పెట్టారా? సుందరం ఆదుర్దాను అణుచుకుంటూ అడిగాడు. అలాంటి పరిస్థితుల్లో కొండయ్య పడవ ఎక్కడం ఎంత ప్రమాదమో ఆలోచించసాగాడు. మీ ఊరు ఈ చుట్టుపక్కల ఏ ప్రమాదమూ లేదనుకున్నాం. ఈ సంగతి ముందే ఎందుకు చెప్పలేదు కొండయ్య? సత్యం తన గాభరాను అణుచుకునే ప్రయత్నం కూడా చేయలేదు. మా ఊర్లో ఏం లేదు సత్యం బాబు, మా బావమర్ది ఊరు కిష్టాయిపాలెంలో పోలీసులు పడి జనాన్ని బతకనీయడం లేదు. మా బావమర్ది ఊరు వదిలేసొచ్చి మా ఇంట్లో దాక్కున్నాడు. కిష్టాయిపాలెంలో పోలీస్ క్యాంప్ పెట్టారా? జ్యోతి ఆదుర్దాగా అడిగింది. అవునమ్మా, రెడ్డెప్ప నాయుణ్ణి మనోళ్ళు చంపినప్పటి నుంచి ఊళ్ళో మనుషుల్ని బతకనివ్వడం లేదంట. ఇప్పటికే 10 మందిని పట్టుకెళ్ళారంట. వాళ్ళనేం చేశారో అజాపజా లేదంట. రెడ్డెప్ప నాయుడెవడు? ఎవడై ఉంటాడో ఊహించుకుంటూనే అడిగింది. వర్గశత్రు, సత్యం సమాధానమిచ్చాడు. ప్రజాద్రోహినే ఖతం చేసి ప్రజల్ని వాడి పీడన నుంచి విముక్తుల్ని చేశాం, సుందరం అన్నాడు. ఊళ్ళో పెద్ద భూస్వామి అయిన రెడ్డెప్ప నాయుణ్ణి వర్గశత్రు నిర్మూలన కార్యక్రమంలో మన వాళ్ళు చంపేశారు కదా, మరి ఊళ్ళో ప్రజలంతా మనం చేసిన దాన్ని మెచ్చుకోలేదా? దుర్మార్గుడి పీడ విరగడైందని బీదజనం అంతా మన వైపు మొగ్గు చూపడం లేదా కొండయ్య? జ్యోతి అడిగింది. ముందు ముందు అట్లనే అనుకున్నారు. రెడ్డెప్ప నాయుడిని చంపిన తర్వాత ఆయన పెద్ద కొడుకు దొరయ్యాడమ్మా. సుబ్బుల్ నాయుడు పోలీసోళ్ళని అంటేసుకొని ఇల్లు దూరి పెద్ద చిన్న ఆడ మగ అన్నది కూడా చూడకుండా జనాన్ని సితకబాదించేశాడు. మనోళ్ళు తగలపెట్టిన వేలి ముద్ర నోట్లకు 100కు 200 చొప్పున వసూలు చేశాడు. గొడ్డు గోద గొర్రెలు అమ్మి కట్టారు. అది సాలక మళ్ళీ తెల్ల కాగితాల మీద ఏలి ముద్రలు వేయించుకున్నాడంట. మా బావమర్ది దొరికితే నిలువున పాతి పెట్టిస్తానంటున్నాడంట తల్లి. ఇంత ఘోరం జరుగుతుంటే జనం ఎదురు తిరగటం లేదా కొండయ్య? ఏం తిరుగుతారు తల్లి, పెళ్ళాం బిడ్డలతో ఊళ్ళో బతకాల్సిన వాళ్ళు. తెల్లారి లేస్తే ఆసాముల పొలాల మీద కూలీ నాలీసేసుకొని బతకాల్సిన జనం కుయ్యమంటే పోలీసోళ్ళు. నాయుడు గారి మడుసులు మక్కెరగదంతుంటే ఎంతకని ఎదురు తిరుగుతారో నువ్వే చెప్పమ్మా. ముందుకు వంగి 2 చేతులతో తెడ్లు లాగుతూ అన్నాడు కొండయ్య. జ్యోతికి సమాధానం ఏం చెప్పాలో తోచలేదు. సుందరం ముఖంలోకి చూసింది. సుబ్బుల్ నాయుడిని కూడా ప్రథమ శ్రేణి వర్గశత్రువుగా ప్రకటించి వెంటనే కార్యక్రమం అమలు జరపాలి, సత్యం ఉద్రేకంగా అన్నాడు. ఇప్పట్లో అది సాధ్యం కాదు. పోలీస్ క్యాంపు ఉన్న ఊళ్ళో ప్రవేశించే బలం ప్రస్తుతానికి మనకు లేదు. ఇంకా మనం కొంతకాలం ఆగాలి, సుందరం సాలోచనగా అన్నాడు. అయితే సుందరం బాబు, నాకు తెలవక అడగతా, రెడ్డెప్పనాయుడిని చంపితే పోలీసులు హరికి ఒత్తాసొస్తారని తమరికి తెలవదా బాబు? తెలుసు. మరి తెలిసి ఆ పని ఎందుకు చేశారు బాబు? కామ్రేడ్ కొండయ్య, వర్గశత్రు నిర్మూలనం మన ముఖ్య కార్యక్రమం. ఈ బూర్జువా ప్రభుత్వానికి మూల స్తంభాలుగా ఉన్న భూస్వామ్య వర్గాన్ని ముందు దెబ్బతీయాలి. ఈ బడా భూస్వాముల్లో అగ్రశ్రేణిలో ఉండి ప్రజాద్రోహులుగా గుర్తించబడిన వారిని ముందుగా ఏరిపారేయాలి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. మన వ్యూహం, ఎత్తుగడ, రాజకీయ పంథ వివరంగా నీకు తెలిస్తే ఇలాంటి అనుమానాలు రావు. నిజమేలే బాబు, అయ్యని నాకేం తెలుస్తాయి. మా బోటి బీదా బిక్కి జనం కోసం పెద్ద పెద్ద కుటుంబాల్లో పుట్టి పెద్ద చదువులు చదువుకొని ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అడవుల్లో అగసాట్లు పడుతున్న
మీలాంటి బాబులే మాకు దేవుళ్ళు. మీకోసం నా ప్రాణాలన్నా ఇస్తా బాబు. సుందరం కొండయ్యను చూసి గర్వపడ్డాడు. ఇలాంటి కొండయ్యలు దేశంలో ఎంతోమంది తయారు కావాలి. ఆ రోజు ఎంతో దూరం లేదు. కొండయ్య వెనక్కి వంగి తెడ్లు పైకి గుంజుతూ జ్యోతికేసి చూశాడు. కాలు కిందెడితే కందిపోయేట్టుంది. ఈ గొప్పింటి బిడ్డకు ఏం తరుగైందని కష్టాలను కోరి తెచ్చుకుంది. ఇదంతా మా ఆసుమంటోళ్ల కోసమే కదా సుందరం బాబు. జ్యోతి కళ్ళల్లో వెలిగిన వెలుగులు వెన్నెల్ని మింగివేశాయి. పడవ నది సగానికి పైగా దాటింది. ఆవలి ఒడ్డు బాగా కనిపిస్తోంది. కొద్దిసేపట్లో పడవ ఒడ్డు చేరుతుంది. నిమిషానికి దగ్గరవుతున్న ఒడ్డును చూస్తూ కూర్చుంది జ్యోతి. ఆ ఒడ్డు చేరగానే తన విప్లవ జీవితంలో 2వ ఘట్టం ప్రారంభమవుతుంది. తను వదిలేసిన ఒడ్డును కుళ్ళు కంపు కొడుతున్న బూర్జువా సమాజంతో పోల్చుకుంది. తను చేరబోయే ఒడ్డు తనను మరో ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నట్టు అనిపించింది జ్యోతికి. కొండయ్య కొండయ్య, పడవను ముందుకు పోనీయకు. కొండయ్య భుజం పట్టుకుని ఊపుతూ అన్నాడు సత్యం. ఏం బాబు, అటు చూడు, కట్ట మీద మనుషులు. సత్యంతో పాటు ముగ్గురు గట్టుకేసి చూశారు. బ్యాటరీ లైట్లు వెలిగి ఆరిపోతున్నాయి. కట్ట కింద నుంచి లాందర్లు పట్టుకుని ఇద్దరు కట్ట మీదకొచ్చారు. మొత్తం 10 మంది దాకా కట్ట మీద అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. కామ్రేడ్ సత్యం, మన మూమెంట్ను శత్రువులు పసిగట్టారు అన్నాడు సుందరం. చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. శత్రువుకు సమాచారం అందటానికి అవకాశం ఏమీ లేదు. మరి ఇది ఎలా జరిగింది? కామ్రేడ్ ప్రతిభను వెన్నాడి ఉంటే మనం అవతలి ఒడ్డునే దొరికిపోయేవాళ్ళం. అయితే ఈ ఒడ్డున కొండయ్యను వెన్నాడి ఉంటారు. అలా అయితే మనం ఈ ఒడ్డున పడవ ఎక్కినప్పుడే శత్రువులు మనల్ని పట్టుకుని ఉండొచ్చుగా. సుందరం క్షణం ఆలోచించాడు. కాదు, మనం తిరిగి వస్తామని కూడా వాళ్ళకి తెలుసుండాలి. అయితే కొండయ్య? జ్యోతి గుండె వేగంగా కొట్టుకోసాగింది. అంతా అయోమయంగా ఉంది. ఒళ్ళు చెమటలు పట్టి చల్లబడింది. కొండయ్య మోసం చేశాడా? అమాయకుడైన కొండయ్య ఇంత నీచానికి ఒడపడతాడా? తమ కోసం ప్రాణాన్నైనా అర్పిస్తానన్న కొండయ్య ఇంత పని చేస్తాడా? ఎందుకు సత్యంబాబు కంగారు పడతారు? నేను పడవ ఎక్కడం తమరికి తప్ప ఎవరికి తెలియదు. ఆఖరికి మా ఇంటిదానికి కూడా తెలవదు. ఊళ్ళో బాగోతులు రుక్మిణీ కళ్యాణం ఆడుతుంటే కాసేపు ఆడ కూకుని సెడీసెప్పుడు కాకుండా లేచొచ్చాను అన్నాడు కొండయ్య. సెడీసప్పుడు కాకుండా లేచొచ్చాను అన్నాడు కొండయ్య. మరైతే ఆ కట్ట మీద జనం ఎవరు? సత్యం కంఠం తీవ్రంగా ఉంది. వాళ్ళు మన కోసం వచ్చినోళ్ళు కాదు బాబు. కట్ట మీద కాపలా ఉన్న ఖలాసీలు బాబు. నది వరద మీద ఉన్నప్పుడు కట్ట ఎక్కడన్నా కోస్తదేమో అని చూసుకుంటూ తిరగతారు. అది మామూలే బాబు. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు చూడండి. అక్కడే 10 ఏళ్ల నాటి వరదలప్పుడు కట్ట తెగింది. ఆడ నది కోత ఎక్కువగా ఉంటుంది. సత్యం సుందరం ముఖాముఖాలు చూసుకున్నారు. జ్యోతి వాళ్ళిద్దరినీ మార్చి చూసింది. తొందరపడి కొండయ్యను వీళ్ళు అనుమానించారు. అందులో వీళ్ళ తప్పేమీ లేదు. విప్లవ జీవితమే అలాంటిది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే వీళ్ళు తనను అపార్థం చేసుకున్నట్టు అనుమానిస్తున్నట్టు కొండయ్య అర్థం చేసుకున్నాడా? అతని మాటల్లో అలాంటిదేమీ కనిపించడం లేదు. లేక అర్థం చేసుకుని కూడా అంత ఉదారంగా ప్రవర్తిస్తున్నాడా? ఒకవేళ తనే అలా అనుమానించబడితే తనను అనుమానించిన వాళ్లతో మనసు విప్పి మాట్లాడగలదా? మనస్ఫూర్తిగా మళ్ళీ వాళ్లకు సహాయం చేయగలదా తను? నదిలో టార్చ్ లైట్ కాంతి ప్రతిఫలిస్తూ ఉంది. మనుషులు దాదాపు నీళ్ల మీద నిలబడినట్టే కనిపిస్తున్నారు. వరద ఊబికి అంచుల వరకు పొంగింది. నది ఒడ్డు కలిసిపోయినట్టే కనిపిస్తూ ఉంది టార్చ్ లైట్ వెలిగినప్పుడల్లా. అవును కొండయ్య, ఇప్పుడేం చేద్దామంటావు అని అడిగాడు సత్యం. మనకొచ్చిన ప్రమాదమేమీ లేదులే సత్యంబాబు, మీరు ఎట్లా కూర్చోండి, నేను తీసుకెళ్తాగా అన్నాడు కొండయ్య. అది కాదు కొండయ్య, వాళ్ళ వల్ల మనకు ప్రమాదం ఏమీ లేకపోయినా ఈ అర్ధరాత్రి వరదలో పడవ మీద నది దాటడం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అదే అనుమానానికి దారితీస్తుంది. ఆ నోట ఈ నోట పడి పోలీసుల దాకా వెళ్తుంది. ఇక ఈ ప్రాంతంలో మనం తిరగలేం కదా. ఇంతవరకు నది దాటడానికి ఈ ప్రాంతం మనకు చాలా అనువుగా ఉంది. అందుకని వాళ్ళ కళ్ళబడకుండా నది దాటడమే మంచిది అని సత్యం సుందరం వైపు చూసి, అంతే కదా కామ్రేడ్ అన్నాడు.
ఖచ్చితంగా అంతే. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వాళ్ళ కళ్ళబడకూడదు అన్నాడు సుందరం. మనం వాళ్లకు దూరంగా వెళ్ళి దిగటం మంచిది. జ్యోతి అడగకుండానే తన అభిప్రాయం చెప్పింది. కానీ కామ్రేడ్స్ ఇద్దరిలో ఏ ఒక్కరూ ఆమె చెప్పింది విన్నట్టు లేదు, విన్నా పట్టించుకున్నట్టు లేదు. తను అనవసరంగా మాట్లాడినందుకు నొచ్చుకున్నదామె. వాళ్ళు చూస్తుండగా పడవ దిగడం మంచిది కాదని నాకు మాత్రం తెలియదంటారా బాబు? బొత్తిగా నన్ను పిచ్చాడి కింద కట్టేసినట్టున్నారేం బాబు? నేను చెప్పిందల్లా వాళ్ళు మనని పట్టుకోవటానికి వచ్చినోళ్ళు కాదు అనే. వాళ్ళ ముందే పడవ దిగదామని నేను అన్నానా బాబు? అందుకేగా పడవను బాగా ఈవలకు తోస్తున్నాను. చూడటం లేదా? అవును కొండయ్య, నువ్వు మమ్మల్ని సురక్షితంగా ఒడ్డు చేరుస్తావని మాకు తెలుసు. నీ మీద మాకు ఆ నమ్మకం ఉంది. కానీ ఎంతసేపని పడవని ప్రవాహానికి ఎదురు నడపగలవు అన్నాడు సుందరం. ఇట్లాగైతే మనం ఒడ్డు చేరేసరికి తెల్లవారిపోతుంది కూడా అన్నాడు సత్యం. అదే నేను ఆలోచిస్తున్నా. మరి ఏం చేద్దాం అన్నాడు కొండయ్య రెండో చోట తెడ్డు వేస్తూ. సత్యంబాబు, ఇటొచ్చి తెడ్డేస్తారా? చెరువు వైపున వేశామంటే తొందరగా లాగించేయొచ్చు ఒడ్డుకు కొండయ్య మళ్ళీ అన్నాడు. సత్యం గభాలున లేచాడు. పడవ అటు ఇటు ఒరిగింది. బాబు, నెమ్మదిగా. పడవలో వంగి పట్టుకొని లేవాలి. రెండో కాలు మోపేదాకా మొదటి కాలు మీద బరువెయ్యకూడదు. పైగా నిండు పడవ. తెడ్లను మోపు చేసి పడవ ఒరగకుండా పట్టుకుని సత్యాన్ని హెచ్చరించాడు కొండయ్య. సత్యం వచ్చి కొండయ్య వెనక పక్కన కూర్చున్నాడు. సత్యం చేతికి తెడ్డు అందించి, బాబూ, ఇదివరకెప్పుడైనా పడవ నడిపారా? కొండయ్య అడిగాడు. లేదు. రెండు చేతుల్లో తెడ్లు అమరేట్టు పుచ్చుకొని అన్నాడు సత్యం. అయితే కష్టమే బాబు. సర్వీస్ లేకపోతే తెడ్డు సరిగా పడదు బాబు. పర్వాలేదు కొండయ్య, ఎన్నోసార్లు నద్దాటాను. తెడ్లు ఎలా వేయాలో తెలుసు. నువ్వు వేస్తుంటే చూస్తూనే ఉన్నాగా అన్నాడు సత్యం. జ్యోతికి సత్యం ధోరణి అర్థం కాలేదు. అర్థమైనంత వరకు కూడా నచ్చలేదు. ఎన్నోసార్లు నది దాటాను అంటాడు. పడవ నడిపే వాళ్ళుంటే తను కూడా ఎన్నిసార్లైనా నది దాటగలదు. తెడ్డి బాబు, నాతో పాటే సమానంగా ఇయ్యాలి. కొండయ్య సత్యానికి హుషారిచ్చాడు. సత్యం పళ్ళు బిగించి అతి జాగ్రత్తగా ఓ పక్క నుంచి కొండయ్య చేతుల్ని చూస్తూ నది నీటిలోకి తెడ్డు వేశాడు. అద్గది, అట్టని లాగు బాబు. పడవ కొంత వేగాన్ని పుంజుకుంది. హే లాగు, హే లాగు అంటూ కొండయ్య సత్యం వేసినప్పుడే తను తెడ్డు వేస్తున్నాడు. థపక్ థపక్. సత్యం చేతిలోని తెడ్డు నీళ్ల మీద కొట్టుకుని గాల్లోకి లేచింది. పడవ తిరిగిపోయింది. ఇంకా నయం తిరగబడలేదు అనుకున్నాడు కొండయ్య. పడవ ప్రవాహ వేగానికి వాలుకు పడి కొట్టుకుపోతూ ఉంది. పడవను తిప్పడానికి కొండయ్య ప్రయత్నించాడు, కానీ సాధ్యం కాలేదు. ఉద్ధృతంగా వస్తున్న వరదకు అడ్డంగా పడవ తిప్పగల శక్తి కరిగిపోయిన కొండయ్య కండల్లో లేదు. త్రుళ్ళుతూ పొర్లుతూ వస్తున్న వరదలో ఎగిరెగిరి ఉయ్యాల జంపాల ఆడుకుంటూ పడవ పరుగులు తీస్తూనే ఉంది. ప్రమాదాన్ని పసిగట్టిన సుందరం సత్యాన్ని హెచ్చరించాడు. అవసరమైతే నీళ్లలోకి దూకడానికి సిద్ధంగా ఉన్నారు. కామ్రేడ్ ప్రతిభ, మీకు ఈత వచ్చా? సుందరం అడిగాడు. జ్యోతి తలడ్డంగా తిప్పి రాదు అన్నది. నిస్పృహతో చూసింది. సుందరం ఆ మాట అడిగాక జ్యోతి గుండెలు జారిపోయాయి. అంతవరకు ధైర్యంగా ఉన్న జ్యోతి గుండెలు పట్టుతప్పాయి. ముఖం పాలిపోయింది. అదేంటి సుందరం బాబు, నది మధ్యకు వచ్చాక అమ్మాయి గారిని ఈతొచ్చా అని అడుగుతారేంటి బాబు? ఆ మొక్క పడవెక్కే ముందే అడగాలి అన్నాడు కొండయ్య. సుందరానికి చాచి చెంప మీద కొట్టినట్టయింది. సత్యానికి మాట పెగల్లేదు. అమాయకుడైన కొండయ్య అడిగిన ప్రశ్నలో ఎన్నో అర్థాలు స్ఫురించాయి జ్యోతికి. ఎన్నో ఎత్తుగడలతో వ్యూహాలతో విప్లవాన్ని విజయవంతంగా నడిపిన నాయకులు ప్రజల నుంచి ఎంతో నేర్చుకున్నారని తను చదివింది. అది యథార్థం. ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్న పడవను అడ్డం తిరగకుండా తెడ్డు వేసి ఆపుకుంటున్నాడు కొండయ్య. వీలైనంతలో పడవ మార్గాన్ని ఒడ్డుకేసి తిప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. కొండయ్య బాబు, ఏదైనా ప్రమాదం వస్తే ప్రతిభను ఒడ్డుకు చేర్చే బాధ్యత నీదే. అందుకే అడిగాను. ఆ మాట వేరే చెప్పాలా బాబు? నీటి మీద బతికే వాళ్ళం. నీటి మీద చేపలెంతో మేము అంతే. ఆ అమ్మాయి గారి ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా బాబు. కొండయ్య మాటలు వింటుంటే జ్యోతికి ఎక్కడో చదివింది గుర్తొచ్చింది. విప్లవకారుడు నీటిలో చేపల ప్రజల్లో ఉంటాడు. ఆ నమ్మకం నీ మీద మాకెప్పుడు ఉంది కొండయ్య.
ఉండబట్టలేకో ఊరికే కూర్చోలేకో అన్నట్టు అన్నాడు కొండయ్య. ప్రతిబొమ్మగోరు, ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు మామూలు కంటే ధైర్యంగా ఉండాలి. బెంబేలు పడిపోయామో పులినోట్లో తలకాయ మనకై మనమే పెట్టినట్టే అవుతుంది. కొండయ్య, నేనేం భయపడ్డం లేదు. జ్యోతి కంఠంలో జీర పలకలేదు. గంగాభవానమ్మలా పడవలో కూకున్నావు. నీకేటి భయమమ్మా? క్షేమంగా ఒడ్డుకు చేరతాంలే తల్లి. కొండయ్య మనసులో కోటి దేవతల్ని ప్రార్థించాడు. ఇక్కడితో వాసిరెడ్డి సీతాదేవి గారి మరీచిక 5వ భాగం పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.